మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న వారందరికీ మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాం. ఇది ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియచేస్తున్న ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మికయించుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఇక్కడ మనం గమనించినట్లయితే రాజు యెహోవా యందు నమ్మికయించుచున్నాడు. చూశారంటండి, యెహోవా యందు రాజుగారు నమ్మిక ఉంచుతున్నాడు. నమ్మిక ఉంచటం వలన సర్వోన్నతుని కృప అతని పైకి వచ్చింది. అతని రాజ్యము కదలకుండా నిలుస్తుందంట. నీవే ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, నీవు ఏ వ్యవసాయం చేస్తున్నా అది కదలకుండా నిత్యము నిలిచి ఉండాలంటే, అది స్థిరంగా ఉండాలంటే, అది మీకు ఆశీర్వాదకరంగా ప్రజలకు మేలుకరంగా ఉండాలి అనంటే మనం తప్పనిసరిగా యెహోవా యందు నమ్మిక ఉంచాలి. గమనించాలి, మనకంటే గొప్పవారు, ధనికులు, అధికులు, గొప్పవారు, రాజులైనటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నారు గనుక వారు కదలక నిత్యము నిలిచి ఉందరు. మరి యెహోవా యందు నమ్మిక ఉంచారు కనుక వారు కదలకుండా నిలిచి ఉన్నారంట ఆ సింహాసనం మీద. మరి మనం కూడా ఆ సింహాసనం మీద, మరి లేక మనకు ఉన్నటువంటి ఆ ఉద్యోగంలో, మనకున్నటువంటి ఆ వ్యాపారంలో స్థిరత్వం మనకు దేవుడు ఇవ్వాలి అని అంటే మనం కూడా ఇక్కడ రాజుగారిని మాదిరికరంగా ఉంచారు. రాజే దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు అల్పులమైన మానవులు మనం ఆయన యందు నమ్మిక ఉంచితే మరి మనల్ని దేవుడు కదలకుండా నిలబెట్టడా, ఆయన స్థిరపరచుడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవేం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ ప్రవర్తన, నీ ప్రార్థన అంతా దేవుడు చూస్తున్నాడు. మరి ఆయన యందు నీవు గనక సంపూర్ణ నమ్మకమును నీవు ఉంచగలిగితే దేవుడు తప్పనిసరిగా నీవు చేస్తున్న దానిలో నిన్ను కదలకుండా నిలబెట్టడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కనుక జ్ఞాపకం చేసుకొని నీవు స్థిరుడుగా ఉండాలి అంటే ఈ కార్యాన్ని నీవు చేసినట్లయితే రాజుగారిని ఎలా కదలకుండా నిత్యము నిలబెట్టాడో, నీ ఉద్యోగాన్ని, నీ యొక్క వ్యాపారాన్ని, నీవు కలిగి ఉన్న సమస్తాన్ని నీకే చెందేలాగా, నీవు కదలకుండా నిత్యము నిలిచుండేలాగా దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. కనుక ఈ పగలంతా కూడా దేవుని యందు నమ్మిక ఉంచి మరి ఆయన ఇచ్చిన దానిలో నువ్వు నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు. దేవుడు నిన్ను నిత్యము నిలబెట్టి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ కుటుంబాన్ని, మీ వ్యాపారాలను, అలాగే మీ ఉద్యోగాన్ని, మీరు ఏవైతే కలిగి ఉన్నారో సమస్తాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగలిగిన నా ప్రభువా, మీకు వందనాలు. రాజు మీ యందు నమ్మిక ఉంచటం వల్ల అతడు కదలకుండా నిత్యము నిలిచుండేలాగా చేశారు ప్రభువా. ఎంత గొప్ప సాక్ష్యము. మేము కూడా మరి రాజుగారి లాగానే మేము కూడా మీ యందు నమ్మిక ఉంచి కదలకుండా నిలిచిండే గొప్ప భాగ్యాన్ని మాకును అనుగ్రహించమని, ఎవరైతే మీ యందు నమ్మిక ఉంచుతున్నారో వారికి కూడా ఇటు అవకాశాన్ని కలిగించమని, రాజుగారు వలె వారు కదలకుండా నిత్యము సదాకాలము నిలిచి ఎందురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.